హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పాను: ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివరి ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమ అంత మాస శాస్త్ర ప్రాకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. ఇంద్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్ర ముందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించు ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయువాడు సాయుజ్య ముక్తి పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తుల వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమును 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునిక అన్నము పెట్టిన లభించును. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యములిచ్చడు తిథులు అనేకములున్నవి, కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనా అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగమును పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందెను. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కెలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసమును కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశి యందు గాని పూర్ణిమ యందు గాని పాడ్యమి నందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి 1,000,000 జన్మల్లో చేయబడిన పాపములను నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతనము తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందేడి ఫలము చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తనామును చేసినవాడు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరగడు, తాను అనుభవించుడే లేదు. వాడు ఎవ్వరికిని ఉపకారము ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరిద్రవ్యములు లదాశక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు ఉండే గ్రామాలను తెలుసుకొని అచ్చటికి వెళ్ళి
బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడా మాట విని, ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక రూపముగా ఇచ్చెదను. కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అనెను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనల నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్రచేసి, ఓరి మూడా, బ్రాహ్మణదామా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదను అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంత వేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడవేసి పాపబుద్ధి గలవాడగుట చేత తన కాలుతో వాణ్ణి తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి చెందెను. తరువాత కోమటి రాజదండన వచ్చినను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఒక బ్రాహ్మణుని చంపి తినెను. సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలముకు మృతి చెందెను. అంతఃకరాల ముఖములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులగును యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు తీసుకొని పోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బంధించుచుండిరి. రౌరవము రురువనగా మృగ విశేషము. దాని సంబంధమైనది రౌరవము అనగా మృగముల చేత వాటి కొమ్ములతో బంధించు నరకము రౌరవ నరకం అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మ వీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి, ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములు చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాచింతుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూష, విశ్వంబర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూసి వైశ్యుడు సంతోషముతో నేత్రముల వెంట ఆనంద బాష్పములు వదులుచు మునిపాదములకు నమస్కరించి దండాప్రణామం ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరునికి ముందర అంజలిని పట్టిన అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద మునీంద్ర, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితినో మీరు ఇచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను. ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసేదెను అని అనెను. వైశ్యుడిట్లు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదిట్లు పలికెను. ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానాదానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రశస్తుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర, వినుము. నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము. నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లా అనిగే,
మునీంద్ర, గోదానము, భూదానము, తిలాదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లా కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయనని నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రాము దానమును చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతరార్థం అయ్యెను. తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలు నొంది తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత 3 కోతిగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై ఉండి తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయే వైద్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వ కర్మ వలన ఆ వరుడు ఇప్పుడే మృతుడయ్యెను. మృతి నందిన ఆ అల్లుణ్ణి బంధువులందరూ వచ్చి చూచి ఆ స్త్రీ బాల్య వైద్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్య దృష్టితో చూచిన వాడే ఆ చిన్నదాని బాల్య వైద్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపములను నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్తి అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలా దానము మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించెను. తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి యందు బ్రాహ్మణుడై జన్మించెను. పూర్వ పుణ్యము చేత వానికి జ్ఞానోదయం అయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవనరమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యెను. కాబట్టి జనక మహారాజా కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్మలు 1,000,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశుప్యవాస ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకోగలుగుదురు. కార్తీక మాసముందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్య ద్వాదశోధ్యాయః సమాప్తః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.